శ్రీశైలం మండలం లింగాలగట్టు జలాశయంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జలాశయం ముందు భాగంలో చేపలు పట్టే విషయమై రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బుట్టి నడిపే తెడ్డు కర్రలతో కొట్టుకోవడంతో పలువురు గాయపడ్డారు. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేయనున్నట్లు సుండిపెంట సిఐ చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద తగ్గడంతో అధికారులు గేట్లను మూసేశారు. దీంతో మత్స్యకారులు చేపల వేట ప్రారంభించారు. కృష్ణానదిలో చేపల వేటపై ప్రభుత్వం 2 నెలలు నిషేధం విధించినప్పటికీ లింగాలగట్టు మత్స్యకారులు లెక్క చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో సుండిపెంట సిఐ చంద్రబాబు స్పందించారు. నిందితులందరూ బంధువులేనని చిన్న చేప కోసం ఆవేశంలో తిట్టుకున్నారని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ ధరణి కిషోర్, చెప్పండి. శ్రీశైలం మండలం లింగాలగట్టు జలాశయంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, శ్రీశైలం జలాశయానికి గత నెల రోజులుగా భారీ ఎత్తున వరద ప్రవాహం చేరడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ఇటీవల 2 రోజులుగా వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతూ రావడంతో ఈ యొక్క గేట్లను మూసివేయడం జరిగింది. అయితే దీని నేపథ్యంలో ఎప్పుడైతే డ్యామ్ నుంచి కింది దిగువకు నీరు విడుదలవుతుందో లింగాలగట్టు వద్ద ప్రవహిస్తున్నటువంటి నీటిలో చేపలు పట్టడం అన్నది అక్కడ సున్నిపెంటలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఆనవాయితీగా వస్తుంది. అయితే కృష్ణా నదిలో గత 2 నెలలుగా చేపల వేట నిషిద్ధం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఖాతరు చేయకుండా డ్యామ్ దిగువ ప్రాంతంలో లింగాలగట్టు వద్ద ఈ చేపలు పట్టుకునేందుకు సున్నిపెంటకు చెందినటువంటి మత్స్యకారులు పోటీ పడ్డారు. దీంట్లో అక్కడ దొరుకుతున్నటువంటి చేపల విషయంలో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం అన్నది జరిగింది. ఒక్కసారిగా అంటే నీటిలో తెప్పల మీద తేలియాడుతూ వారి వద్ద ఉన్నటువంటి తెడ్డు కర్రలను తీసుకొని ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడంతో కొంతమందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న పోలీసులకు తెలియడంతో వారు వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ యొక్క దాడి ఉద్దేశపూర్వకంగా జరగలేదు. చేపల విషయంలో ఒకే కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ఆ మత్స్యకారుల మధ్య జరిగినటువంటి చిన్న వివాదంగా మాత్రమే పోలీసులు దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే అందరినీ కూడా స్టేషన్ కు పిలిపించి వారి మీద బైండ్ ఓవర్ కేసులు పెడతాం, ఎవరు కూడా నదిలో దిగకుండా చేపల వేట చేయకుండా చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. సోని, రైట్, థ్యాంక్ యూ ధరణి కిషోర్.